నమో మహద్భ్యో గురుభ్య. చాణక్య నీతిసుధలో భాగంగా ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేటి 23వ రోజైన ఈ రోజున 2వ అధ్యాయమైన వ్యక్తిత్వ వికాసంలో భాగంగా ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం భూలోక స్వర్గం అని ఒక మంచి భవనాన్ని కానీ ఒక గొప్ప నగరాన్ని చూస్తే మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజమైనటువంటి భూలోక స్వర్గం అంటే ఏంటో చాణక్యుడు ఈ అద్భుతమైన శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. యస్య పుత్రో వశీభూతో భార్య ఛందానుగామిని విభవే యస్య సంతుష్టః తస్య స్వర్గ ఇహైవహి అని చెబుతూ ఉన్నారు. ఈరోజు శ్లోకంలోని తాత్పర్యాన్ని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడున్నాడు. అతడు ఏ రోజు కూడా మనశ్శాంతిగా నిద్రపోయింది లేదు. అటువంటి ధనవంతుడికి ఒక కోరిక కలిగింది. ఇక్కడ ఎలాగూ మనశ్శాంతి లేదు, కనీసం స్వర్గానికి వెళ్తే మనశ్శాంతి లభిస్తుందేమో అని ఒక ఋషి దగ్గరకు వెళ్ళి, నేను బ్రతికి ఉండగానే నాకు స్వర్గాన్ని చూడాలనేటువంటి కోరిక కలిగింది, నా కోరికను మన్నించి తీర్చవలసిందని చెప్పి అడిగాడు. తప్పకుండా తీరుస్తాను అని చెప్పి ఆ ఋషి ఆ యొక్క ధనవంతుణ్ణి ఊరి చివరకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక మధ్యతరగతి కుటుంబం, రోజువారీ కూలీ చేసుకునేటువంటి కుటుంబం ఒకటి ఉంది. వారిని కాసేపు గమనించమని చెప్పాడు ఋషి. ధనవంతుడు వారింటిని చూస్తూనే ఉన్నాడు. ఆ యజమాని తన పనులన్నీ కూడా పూర్తి చేసుకుని భోజనానికి ఇంటికి వచ్చాడు. రాగానే తన కొడుకు మంచినీళ్ళ గ్లాసు తీసుకొని తండ్రికి ఇచ్చి సేద తీరమని చెప్పాడు. తిరిగి తన తండ్రి ఏ పని చెబుతాడా అని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ కొడుకు. ఎంతో గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాసేపటికి భార్య వచ్చింది. తన భర్తకి ఇష్టమైన ఆరోగ్యకరమైనటువంటి వంటలు చేసి చిరునవ్వుతో ప్రేమగా అన్నం వడ్డించింది. భోజనం తిన్న వెంటనే ఆ యజమాని తన భార్య కుమారుల్ని ఇద్దరిని చూస్తూ ఈ విధంగా అన్నాడు, దేవుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఈరోజు ఎంతో పరిపూర్ణంగా భోజనం చేశాం, ఉండడానికి ఇంత చక్కనైనటువంటి నీడ ఇచ్చాడు, మనం చాలా అదృష్టవంతులం కదా అన్నాడు. ఇదంతా గమనించినటువంటి ధనవంతుడితో ఋషి ఈ విధంగా చెప్తున్నాడు, ఇక్కడ కొడుకు తండ్రి మాట వింటున్నాడు, భార్య భర్తకు ఏమవసరమో ముందుగానే అన్నీ సమకూర్చేటువంటి పరిస్థితిలో ఉంది, అన్నిటినీ మించి ఉన్నటువంటి దాంట్లో ఎంతో తృప్తిగా బతుకుతున్నామనేటువంటి ఆలోచనతో ఉన్నాడు అతను. ఈ మూడు ఏ గృహంలో అయితే ఉంటాయో అది సాక్షాత్తు స్వర్గంతో సమానము, వేరే స్వర్గం గురించి ఆలోచించవలసిన అవసరం లేదని చాణక్యుడు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. స్వస్తి.